Hello everyone, welcome to Dandas Sir Reasoning Classes from SDR Educare. Practice questions లో మన నెక్స్ట్ సెక్షన్లో వచ్చే క్వశ్చన్స్ ఏంటో ఒకసారి కంటిన్యూ చేద్దాం. చూడండి. The length, breadth and height of a cuboid is 12 centimeters, 10 centimeters, 8 centimeters respectively. ఒక దీర్ఘఘనము యొక్క పొడవు వెడల్పు ఎత్తులు వరుసగా ఎలా ఉన్నాయంటే 12 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు. దీర్ఘఘనము అంటున్నాం. దీర్ఘఘనము అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది దీర్ఘఘనం, క్యూబాయిడ్ అని చెప్తాం. ఇది క్యూబాయిడ్. వాడు ఏం చెప్తున్నాడు? ద లెంత్, బ్రెత్ అండ్ హైట్. లెంత్ అంటే ఇది లెంత్, బ్రెత్ అండ్ హైట్ ఈజ్ 12 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. రెస్పెక్టివ్లీ అంటే ఏంటి? వరుసగా వాడు ఏ ఆర్డర్లో చెప్పాడో అదే ఆర్డర్లో కంటిన్యూ చేయాలి. ద క్యూబాయిడ్ ఈజ్ పెయింటెడ్ రెడ్ ఆన్ ఆల్ ఇట్స్ ఫేసెస్. ఇదంతా రెడ్తో పెయింట్ చేశాడు. పెయింట్ చేసి దెన్ ఇట్ ఈజ్ కట్ ఇన్ టు స్మాలర్ క్యూబ్స్ ఆఫ్ ఈచ్ సైడ్ 2 సెంటీమీటర్. ప్రతి వైపు 2 సెంటీమీటర్స్ చొప్పున కత్తిరించాడు. అంటే ఎలా కత్తిరించాడు చూడండి. ఇటు 2 సెంటీమీటర్స్ అంటే 1 2 3 4 5 చూడండి. 2 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్, 2 సెంటీమీటర్, 6 అంటే 6 2s are 12. అలాగే ఇటువైపు కూడా 2 సెంటీమీటర్స్ కింద కట్ చేయాలి. ఇటు 2 సెంటీమీటర్స్ కింద కట్ చేస్తే 1 2 3 4 చూడండి. 1 2 3 4 5 5 2s are 10. ఇటు కూడా 2 సెంటీమీటర్స్ కింద కట్ చేయమని. 2 సెంటీమీటర్స్ కింద కట్ చేస్తే 1 2 3 1 2 3 4 అంటే 4 2s are 8. అది ఇప్పుడు చూడండి. ఈ క్యూబ్ నేను ఐడెంటిఫై చేసుకుంటే కనుక ఈచ్ సైడ్ ఎన్ని సెంటీమీటర్స్ వస్తుంది? 2 సెంటీమీటర్. అంటే 2 సెంటీమీటర్స్ క్యూబ్ వస్తుంది అనమాట. అడిగిన క్వశ్చన్ అంటే హౌ మెనీ క్యూబ్స్ విల్ హ్యావ్ నో ఫేస్ పెయింటెడ్. నో ఫేస్ పెయింటెడ్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. నో ఫేస్ పెయింటెడ్ ఎప్పుడు ఎక్కడ ఉంటాయంటే సింగిల్ ఫేస్ పెయింటింగ్కి బ్యాక్ ఉన్న లేయర్స్లో ఉంటాయి. ఎందువల్ల ఇదంతా పెయింట్ ఉంటుంది కానీ ఎక్కడ పెయింట్ ఉండదు? దీని బ్యాక్ సైడ్ ఈ లేయర్లో పెయింట్ ఉండదు, దాని వెనకాల ఉన్న ఈ లేయర్లో పెయింట్ ఉండదు, ఆ బ్యాక్ సైడ్ ఉన్న ఈ లేయర్లో కూడా పెయింట్ ఉండదు. అవునా? ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేస్తే 1 2 3 4 5 6 7 8. ఒక లేయర్లో మనకి 8 ఉన్నాయి. అలాంటి బ్యాక్ సైడ్ ఈ 3 లేయర్స్లో ఉండవు. 3 8s are ఎంత? 24. అంటే ఎన్ని అంటే 21. కానీ మరి ఇలా డయాగ్రామ్ గీసుకుని కౌంట్ చేయడం అనేది చాలా టైం టేకింగ్ అనమాట. దీన్ని మనం సింపుల్గా ఎలా చేస్తామంటే కనుక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. లెంత్, బ్రెత్, హైట్. వాడు ఇచ్చింది ఏంటి? 12 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్. ఈచ్ సైడ్ ఎన్ని సెంటీమీటర్స్ కింద కట్ చేయమంటున్నాడు? 2 సెంటీమీటర్. ఫస్ట్ ఇది చేయండి. ప్రతి నెంబర్ని వాడు ఎన్ని సెంటీమీటర్స్ కింద కట్ చేస్తే అని దాంతో డివిజన్ చేస్తాం. 1 సెంటీమీటర్ అయితే 1తో డివిజన్ చేస్తాం, 2 సెంటీమీటర్ అయితే 2తో, 3 అయితే 3తో డివిజన్ చేస్తాం. చేస్తే కనుక ఇప్పుడు మీ వచ్చే వాల్యూస్ ఏంటి? 6, B వాల్యూ 5, H వాల్యూ 4. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే -2 చెయ్యండి. దీన్ని రిప్రజెంట్ చేసుకోండి. A B C ఇలా రిప్రజెంట్ చేసుకోండి. ఈజీ అవుద్ది. ఓకే, అంటే మన క్యాలిక్యులేషన్ ఈజీ చేసుకోవడం కోసం ఫస్ట్ ఎప్పుడు కూడా డివిజన్ వాడు ఎలా చెప్పాడో డివిజన్ చేసాం. చేసిన తర్వాత లెంత్, బ్రెత్, హైట్ని ఇచ్చి సెంటీమీటర్స్ తీసుకోండి. దాంట్లోంచి మీరు ఏం చేస్తారంటే ఈచ్ సైడ్ 2 మైనస్ చేయండి. అంటే 2 లేయర్స్ అంటే ఎప్పటికప్పుడు 2 లేయర్స్ పక్కన పెడతాం. ఇక్కడ మీరు చిన్న ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి 3 ఫేస్ పెయింటెడ్ అంటే తీసుకుంటే కనుక సాధారణంగా ఫస్ట్ 8 అని చెప్తాం. అలాగనే 2 ఫేస్ పెయింటెడ్ అన్నాం అనుకోండి. 2 ఫేస్ పెయింటెడ్కి ఏం ఫార్ములా అంటే కనుక 4 × A + B + C. అదే 1 ఫేస్ పెయింటెడ్ అన్నాం అనుకో. 1 ఫేస్ పెయింటెడ్ 2 × AB + BC + AC. అదే కనుక నో ఫేస్ అన్నాడు అనుకోండి. నో ఫేస్ అంటే A × B × C. అది ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి ఈజీగా. ఓకే, బుక్స్లో ఉన్న ఫార్ములాస్ ఎక్కడన్నా మనకి పుస్తకాల్లో కానీ లేదంటే కనుక ఎక్కడన్నా మనకి ఫార్ములా చూస్తే ఆ ఫార్ములాస్ ఎక్కడ చూసినా పట్టించుకోకండి. దాని గురించి ఇది ఈజీగా ఉంటుంది, ఫాలో అవ్వండి. ఎప్పుడు కూడా ఫస్ట్ లెంత్, బ్రెత్, హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇచ్చిన దాన్ని వాడు ఎన్ని సెంటీమీటర్స్ కింద కట్ చేయమన్నాడు దాంతో డివిజన్ చేయండి. చేస్తే లెంత్ వాల్యూ, బ్రెత్ వాల్యూ.
ప్రతి దాంట్లోంచి ఎప్పుడు ఏంటంటే -2 -2 -2 తీసేయాలి. తీసేసిన తర్వాత మనకి 3 వాల్యూస్ కింద గుర్తుపెట్టండి, మన కన్వీనియంట్ కోసం, ఫార్ములాస్ ఈజీ చేసుకోవడం కోసం అనమాట. ఏబీసీ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, 3 ఫేస్ పెయింటెడ్ అంటే కార్నర్లో వస్తాయి కాబట్టి 8 కార్నర్స్ కాబట్టి 8 కౌంట్ చేస్తాం. ఇది కౌంట్ చేసి చూసుకోవాలి మనం. అలాగే 2 ఫేస్ పెయింటెడ్ అంటే 4 × A + B + C, ఈ 3 కలిపి 4తో మల్టిప్లై చేయండి. అలాగే 1 ఫేస్ అంటే 2 × AB + BC + AC. ఓకే, నో ఫేస్ అసలు పెయింటింగ్ లేదంటే ABC మల్టిప్లై చేయండి చాలు. ఇవి మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్. ఇప్పుడు ఇక్కడ అడిగిన క్వశ్చన్ కూడా చూడండి, అసలు రంగు కనబడనివి అంటే నో ఫేస్ పెయింటెడ్. నో ఫేస్ పెయింటెడ్ అంటే మన ఏంటి, A × B × C. ఏ వాల్యూ ఇక్కడ ఎంత 4 × 3 × 2, 12 2 24, సారీ 4 3 12 2 24, 4 3 12, 12 2 20. డైరెక్ట్ సరిపోయిందా లేదా, అది డైరెక్ట్ నోట్లో ఇది. అంటే ఇవన్నీ నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఇలా రాశాను, మీరు ఇక్కడ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఈ స్టెప్ రాసుకోవాలన్నమాట. 12 / 2 6, 10 / 2 5, 8 / 2 4 రాసి -2 చేసి ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఈ ఫార్ములాస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులోనే మనకి ఇంకో క్వశ్చన్ అడిగాడు చూడండి, 2 వైపుల మాత్రమే రంగు కనబడు ఘనములు కంటే ఒకవైపు రంగు కనబడు ఘనములు ఎన్ని ఎక్కువ? ఓకే, హౌ మెనీ క్యూబ్స్ విల్ హ్యావ్ ఓన్లీ 1 ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్ ఎక్సీడ్స్ ద నెంబర్ ఆఫ్ ఓన్లీ 2 ఫేస్ పెయింటెడ్. అంటే 1 ఫేస్ పెయింటెడ్ ముందు ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత 2 ఫేస్ పెయింటెడ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాడు అన్నదేంటి, 1 ఫేస్ పెయింటెడ్ కంటే 2 ఫేస్ పెయింటెడ్ ఎన్ని ఎక్కువ ఉన్నాయి అన్నాడు. 1 ఫేస్ ఇక్కడ ఏబీసీ వాల్యూస్ నేను తీసుకుంటున్నాను. ఏబిసి, ఏ వాల్యూ 4, బి వాల్యూ 3, సి వాల్యూ 2 వచ్చింది మనకి, అవునా? అంతేనా? 4 3 2 కదా, 4 3 2. ఇప్పుడు చూడండి 1 ఫేస్ ఫార్ములా ఏం చెప్పాను, 2 × AB + BC + AC. ఇది 4 × A + B + C. చూడండి 2 × AB డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నా, 4 3s are 12 ప్లస్ BC 3 2s are 6 ప్లస్ AC 4 2s are 8. 20 26, 26 × 2 అంటే ఎంత, 52. అవును, తర్వాత 4 × A అంటే 4 + 3 + 2, 9 9 4s are ఎంత, 36. దీనికంటే ఇవన్నీ ఎక్కువ ఉన్నాయని అడిగాడు, అంటే డిఫరెన్స్ కావాలి. 16 అంటే 1 1 దట్ ఈక్వల్ టు 16. ఎన్ని ఎక్సెస్గా ఉన్నాయి మనకి, 16 ఎక్సెస్గా. ఈ ఫార్ములాస్ తెలిస్తే, లేదంటే మీరు ఇలా కౌంట్ చేసుకో, డయాగ్రామ్ గీసుకొని వాడు చెప్పినట్టు కట్ చేసి ఆ కట్ చేసిన దాన్ని అన్నీ కౌంట్ చేసి చూసుకోండి. ఇది చాలా టైం వేస్ట్. దానికంటే సింపుల్గా ఇక్కడ వరకు ఇది మీరు చూసిన వెంటనే డైరెక్ట్గా రాసుకుని ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇది దీనికి సంబంధించిన కాన్సెప్ట్ నోట్ చేసుకోండి. అలాగే ఇది సెకండ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, క్యాలెండర్ ఇచ్చాడు. క్యాలెండర్ ఆన్ వాట్ డేట్ ఆఫ్ December 2017 డిడ్ మండే ఫాల్స్. దీనికి మనకు కంపల్సరీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. నేను కోడ్స్ చెప్తున్నాను చూడండి. సెంచరీ కోడ్ రాస్తున్నాను. సెంచరీ కోడ్ ఏంటి రాసుకుంటే కనుక 1 to 100 6, 101 to 200 4, 201 to 300 2, 301 to 400 0. Similarly 800 1200 16 2000 ఇవన్నీ కూడా 0. అవునా? తర్వాత ఏం కావాలి, మంత్ కోడ్ కావాలి. మంత్ కోడ్ 03361 4625 ఏంటి దీని అర్థం, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్. ఇంకా మిగిలిపోయిన డేస్ మనందరికీ తెలుసు. 0 అంటే సండే, 1 అంటే మండే, 2 అంటే ట్యూస్డే, 3 అంటే వెన్స్డే, 4 అంటే థర్స్డే, 5 అంటే ఫ్రైడే, 6 అంటే సాటర్డే. అది ఇప్పుడు మనకు అడిగింది ఏంటంటే ఏ డేట్లో వస్తున్నాడు, ఏ డేట్లో December 2017లో మండే వస్తాను అడుగుతున్నాడు. అంటే డేట్ ఏంటో తెలియాలి. డేట్ తెలియాలంటే పర్ఫెక్ట్గా డేట్ లేదు కాబట్టి ఒక రోజు మనకి తెలిస్తాయి. ఆ నెల గురించి మనం ఈజీగా చెప్పాలంటే ఏ తారీఖు తెలుస్తుంది, 1వ తారీఖు. ఏ మంత్లోనైనా మీకు ఫస్ట్ డేట్ ఏంటో తెలుసు. అంటే మండే ఫస్ట్ మండే అన్నా అనుకోండి, ఇమీడియట్గా 1 మండే 8 మండే 8 + 7 15 మండే అని చెప్పచ్చు. 2 మండే అన్నా 2 మండే 9 మండే 9 + 16 మండే చెప్పచ్చా లేదా? అంటే
ఫస్ట్ డేట్ ఏంటో తెలిస్తే మనం చెప్పాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే డేట్ 1 క్యాలిక్యులేట్ చేస్తాం. 1 డిసెంబర్ 2017 ఏంటని అడుగుతున్నాడు. ముందు అది ఫైండ్ అవుట్ చేయండి. వాడు అడిగింది మండే అడిగాడు, కానీ ముందు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ముందు 1వ తారీఖు ఏంటో తెలిస్తేనే మిగిలిన మంత్ గురించి మనం మాట్లాడవచ్చు. ముందు అందుకే 1వ తారీఖు ఏంటో క్యాలిక్యులేట్ చేస్తాం. 1 ఫార్మేట్ ఏంటి? డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ సెంచరీ కోడ్ ప్లస్ ఇయర్స్ బై 4/7. ఇది ఫార్మేట్, అవునా? అదే రాస్తాం. డేట్ తర్వాత మంత్ కోడ్ డిసెంబర్ అంటే ఏంటి? 5. 2017 సెంచరీ కోడ్ కావాలి కదా. 2017 అంటే 2000 అయిన తర్వాత 100 వరకు ఉంది అంటే 6 ప్లస్ ఇయర్స్ అంటే ఇది 17/4 అంటే ఎంత? 4/7. 6 + 1 7, 14 + 21 7. సరిపోయిందా? అంటే ఇంకెంత మిగిలింది? 5. క్యాలిక్యులేషన్ అయిపోయింది. 5 అంటే ఏంటి? ఫ్రైడే. అంటే ఇప్పుడు మనకి ఏం తెలిసింది? 1 డిసెంబర్ ఏంటంటే కనుక ఫ్రైడే అని తెలిసింది. మనం క్యాలిక్యులేట్ చేసింది 1 డిసెంబర్ కదా. 1 డిసెంబర్ ఫ్రైడే, 2 డిసెంబర్ సాటర్డే, 3 డిసెంబర్ సండే, 4 డిసెంబర్ మండే. మనకు కావాల్సింది ఏంటి? మండే కదా అడిగాడు. ఫస్ట్ మండే ఎప్పుడు వచ్చింది? 4వ తారీఖున వచ్చింది. కానీ అడిగింది ఏంటంటే డేట్స్ అన్నీ కావాలి, ఎందుకంటే 4 డేట్స్ ఇచ్చాడు ఇక్కడ మనకి. ఈ 4 డేట్స్ కావాలి. ఈ మంత్లో చూడండి 4th ఏమవుతుందంటే ఫస్ట్ మండే అవుతుంది. ఫస్ట్ మండే 4th. 4 + 7 అంటే 11th మళ్ళీ మండే అవుతుంది. 11 + 7 అంటే 18 మండే అవుతుంది. 18 + 7 అంటే 25 మండే అవుతుంది. అది అంటే డిసెంబర్ 2017వ సంవత్సరంలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడ క్యాలెండర్ మీరు తీసుకుంటే ఆ క్యాలెండర్లో 4, 11, 18, 25 ఈ 4 డేట్లు మీకు ఏమై ఉంటాయంటే కనుక కన్ఫామ్గా మండే అయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ అడిగిన డేట్స్ చూడండి. 4తో స్టార్ట్ అయింది, ఒకటే ఉంది. అది ఓకే. అది మనకి అందుకని ఎప్పుడు కూడా డేట్ పర్ఫెక్ట్గా తెలియనప్పుడు ఏం చేస్తామంటే ఆ డేట్ను 1వ తారీఖు, ఎందుకంటే ఆ మంత్ గురించి మనం స్పీడ్గా చెప్పగలగాలంటే 1వ తారీఖు తెలిస్తే చెప్పగలం. అందుకే 1వ తారీఖు ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి మనం డైరెక్ట్గా రిమైనింగ్ డేట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. ఒక్కోసారి వాడు క్లియర్గా అడుగుతాడు. 1st మండే, 2nd మండే, 3rd మండే అని అడుగుతాడు. అప్పుడు ఇది 1st మండే, ఇది 2nd మండే, ఇది 3rd మండే, ఇది 4th మండే. అది ఏ మండే ఉందో అక్కడ చూసుకోగలిగితే సరిపోతుంది అనమాట. ఓకే, నోట్ చేసుకో. నెక్స్ట్ తర్వాత చూడండి, వాట్ ఈస్ ద డే ఆన్ 4th జూలై 1776? డైరెక్ట్గా డేట్ ఇచ్చేసాడు. 4th జూలై 1776 క్యాలిక్యులేషన్ చేసాం కదా. ఇప్పుడే 4 జూలై కోడ్ చూడండి. జూలై అంటే ఉంది 6. సెంచరీ కోడ్ 1778 అంటే ఏమవుతుంది? 1778ని ఎండ్ చేసి 6ని ఎండ్ చేస్తే 1800 వస్తుంది. 1800 కోడ్ కావాలి. ఇక్కడికి 1600. 16 to 17, 17 to 18 అంటే కోడ్ ఎంత అవుతుంది? 4. కోడ్ 4. 76/4. 76/4 అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 19 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. బై 7. 7తో క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే 6 + 1 7, 4 + 3 7 తీసేయచ్చా? తర్వాత 70 తీసేస్తే కనుక ఇక్కడ 6 మిగిలింది. 19, 20, 21 ఇంక మిగిలింది ఎంత? 4. కంప్లీట్ అయిపోయింది. 4 అంటే ఏంటి? 4 అంటే థర్స్డే. ఆ రోజు ఏంటంటే థర్స్డే, గురువారం. ఓకే, ఇదే కనుక ఒకవేళ ఇక్కడ లీప్ ఇయర్, ఇది 1776 ఏంటి? లీప్ ఇయర్. ఇది లీప్ ఇయర్ కాబట్టి దీనికంటే ముందు ఎప్పుడన్నా చూసుకోవాలి. ఇప్పుడు లీప్ ఇయర్ ఇచ్చినట్టు బిఫోర్ మార్చ్ ఏదన్నా ఉంటే కనుక కంపల్సరీ ఇక్కడ 1 డే సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. బిఫోర్ మార్చ్ కాకుండా ఆఫ్టర్ మార్చ్ 1st నుంచి ఏ డేట్ ఉన్నా సరే ఏంటంటే డైరెక్ట్గా డేట్ తీసుకోవాలి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అది ఇక్కడ డైరెక్ట్గా జూలై ఉంది కాబట్టి మనం ఏం తగ్గించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వచ్చిన డేనే ఆన్సర్ తీసుకోవచ్చు అనమాట. ఏదైనా ఈ క్వశ్చన్ అయినా ఈ కోడ్ ఆధారంగానే మనం చేస్తాం డైరెక్ట్గా. ఓకే, ఫార్మాట్ మాత్రం ఇది. నెక్స్ట్, which year after will have the same calendar as that of 1872? 1772లో వచ్చు క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది? యాజ్ ఇట్ ఈజ్గా ఈ క్యాలెండర్ ఆ క్యాలెండర్ పడితే ఒకేలా ఎప్పుడు అవుతుంది? దీనికి మామూలుగా మనకి కనబడే షార్ట్కట్ ఏమని చెప్తామంటే
ఏదైనా ఒక ఇయర్ని లీప్ ఇయర్ +1 కింద రాయగలిగితే ఆఫ్టర్ 6 ఇయర్స్ అని చెప్తాం. లీప్ ఇయర్ +2 కింద రాయగలిగితే ఆఫ్టర్ 11 ఇయర్స్ అని చెప్తాం. లీప్ ఇయర్ +3 కింద రాయగలిగితే ఆఫ్టర్ 11 ఇయర్స్ అని చెప్తాం. అదే లీప్ ఇయర్ అయితే ఆఫ్టర్ 28 ఇయర్స్ అని చెప్తాం కంపల్సరీ. ఇప్పుడు చూడండి, లీప్ ఇయర్ +1 అని రాయగలిగితే అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను 1985 క్యాలెండర్ ఎప్పుడు వస్తాను అడిగాను అనుకోండి. 1985 క్యాలెండర్ ఎప్పుడు వస్తే 1985 ఎలా రాసుకోవచ్చు? 1984 +1. ఇప్పుడు 1984 లీప్ ఇయర్ కదా, అది లీప్ ఇయర్ +1 కింద నేను రాయగలిగితే ఆఫ్టర్ 6 ఇయర్స్ అంటే డైరెక్ట్గా దీన్ని 6 కలిపితే సరిపోద్ది అనమాట. అంటే 1991లో క్యాలెండర్ రిపీట్ అవుద్ది అది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ 2006 క్యాలెండర్ ఎప్పుడు వస్తానంటే 2006ని మీరు ఎలా రాయొచ్చు? 2004 +2. ఇప్పుడు ఇది లీప్ ఇయర్. లీప్ ఇయర్ +2 కింద రాయగలిగితే దీనికి 11 ఇయర్స్ యాడ్ చేయాలి. 712 అంటే 2017లో రిపీట్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ 1987 క్యాలెండర్ ఎప్పుడు వస్తాను? 1987 ఏమని చెప్పొచ్చు? 1984 +3. లీప్ ఇయర్ +3 కింద రాయగలిగితే దీన్ని 11 యాడ్ చేయండి. 899 1998. అదే లీప్ ఇయర్ క్యాలెండర్ ఎప్పుడు అంటే 1948 లీప్ ఇయర్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందంటే 28 యాడ్ చేయండి. 1976 అంతే. మరి సేమ్ ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది యాక్చువల్గా. కానీ కొన్ని సందర్భాల్లో ఈ టేబుల్ వర్కౌట్ అవ్వదు. ఈ టేబుల్ మనం మామూలుగా షార్ట్ కట్స్లో పుస్తకాల్లో అన్నీ మనకి ఏంటంటే తీసుకున్నప్పుడు ఇదే షార్ట్ కట్ డైరెక్ట్గా చెప్తాం, మనం ఇదే కాన్సెప్ట్ని యూజ్ చేసి ఆన్సర్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ్వదు ఈ టేబుల్. ఎప్పుడు వర్కౌట్ అవ్వదంటే కనుక చూసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? 1872 అన్నాడు. కొంచెం కిందకి రాస్తున్నాను. 1872 క్యాలెండర్ అడిగి 1872 అంటే ఇది లీప్ ఇయర్. ఇందులో 72 4లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. అంటే లీప్ ఇయర్ అన్నప్పుడు ఏం చేయాలి? 28 ఇయర్స్ నేను యాడ్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ 28 యాడ్ చేశాను అనుకో, నాకేమొచ్చింది? 1900 వచ్చింది. మరి 1900 లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అంటే ఇది లీప్ ఇయర్ కాదు. ఎందుకు లీప్ ఇయర్ కాదు? లీప్ ఇయర్ విషయంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక ఇయర్ లీప్ ఇయర్ అని చెప్పాలంటే 4తో డివిజన్ అవ్వాలి. ఏదైనా ఒక ఇయర్ అంటే ఏంటంటే ఇలా 1872 1948 1964 2004 లేదా 2016 ఇలాంటి ఇయర్స్ అన్నీ కూడా లీప్ ఇయర్ అవ్వాలి అంటే 4తో డివిజన్ అయ్యి రిమైండర్ 0 వస్తేనే లీప్ ఇయర్ కింద. కానీ ఎప్పుడైనా లాస్ట్లో 2 zeros అంటే 200 ఇక్కడ 2 zeros ఉన్నది 19th century 1900 అంటాం. అంటే ఏంటి? ఇక్కడ 100 కానీ 200 కానీ 1400 కానీ 1800 కానీ ఇలాంటివన్నీ 1600 కానీ 2000 కానీ వీటన్నిటిని ఏమంటాం? సెంచురీ ఇయర్స్ అంటాం. ఇలాంటి సెంచురీ ఇయర్ లీప్ ఇయర్ అని చెప్పాలంటే 4తో డివిజన్ చేయకూడదు, 400తో డివిజన్ చెయ్యాలి. ఇది 400తో డివిజన్ అయితేనే లీప్ ఇయర్ అవుతుంది, లేకపోతే లీప్ ఇయర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ 100 కానీ 200 కానీ 1400 కానీ 1800 కానీ 400తో డివిజన్ అవుతుందా? అవ్వదంటే ఇది నాట్ ఏ లీప్ ఇయర్. కానీ 400 1600లో డివిజన్ అవుతుంది, 400 2000 డివిజన్ అవుతుంది కాబట్టి ఇవి కన్ఫర్మ్గా లీప్ ఇయర్ అవుతుంది. అది ఇప్పుడు చూడండి, వాడు అన్న క్వశ్చన్ ఏంటి? ఈ క్యాలెండర్ సేమ్ ఎప్పుడు రిపీట్ అవుద్ది అని అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ క్యాలెండర్ ఆ క్యాలెండర్ పక్క పక్కన పెడితే ఒకేలాగా డేట్స్ అన్నీ కూడా ఒకలాగే కనబడాలి, అవునా? ఇప్పుడు ఇక్కడ ఇది లీప్ ఇయర్ 1872 అనేది లీప్ ఇయర్. ఇప్పుడు నేను 28 ఇయర్స్ కలిపితే 1900 వచ్చింది. 1900 దేంతో డివిజన్ అవ్వాలి? 400తో డివిజన్ అవ్వాలి. అవుతుందా? అవ్వట్లేదు అంటే ఇది లీప్ ఇయర్ అవుద్దా? లీప్ ఇయర్ అవ్వదు. అప్పుడు లీప్ ఇయర్ అవ్వకపోతే ఏమవుతుంది? ఇది నాన్ లీప్ ఇయర్ అవుతుంది. నాన్ లీప్ ఇయర్లో 365 రోజులు ఉంటాయి, అక్కడే 366 రోజులు ఉంటాయి. క్యాలెండర్లో ఒక దాంట్లో ఫిబ్రవరి 28వ తారీఖు ఉంటుంది, ఒక దాంట్లో ఫిబ్రవరి 29వ తారీఖు ఉంటుంది. అప్పుడు క్యాలెండర్ రెండు సేమ్ అవుతాయా? 80% అవ్వవు. మరి అటువంటి సందర్భంలో ఎలా చేయాలి? అందుకనే టేబుల్ అనే కాన్సెప్ట్ ఎలా గుర్తుపెట్టిన అంటే షార్ట్ కట్ కరెక్ట్ ఇది అన్నిటికీ వర్తిస్తుంది. కాకపోతే ఎక్కడ వర్తిస్తుందో ఇది చూసుకోవాలన్నమాట. ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఇలాగే ఇస్తున్నాడు మనకి. ఇక్కడ ఏం చేస్తుంటే కంగారులో ఎగ్జామినేషన్లో చేసే పొరపాటు ఏంటంటే ఈ టేబుల్ ఒకటి మనకి పుస్తకాల్లో రెగ్యులర్గా అలవాటు అయిపోయి ఇంకేంటంటే చేస్తున్నాం కదా అంటే లీప్ ఇయర్కి 28 ఇయర్స్ కలుపుతుంది కాబట్టి లీప్ ఇయర్ 28 ఇయర్స్ కలిపేసి 1900 అని చెప్పి మీరు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు, టిక్ పెట్టారనుకోండి, తప్పు అనమాట.
ఎందుకు తప్పు అవుతుంది? అది 1900 అనేది లీప్ ఇయర్ కాదు. మరి అటువంటి సందర్భాల్లో టేబుల్ ఎప్పుడు వర్కౌట్ అవ్వదో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఈ టేబుల్ వర్కౌట్ అవ్వాలి అంటే ఇవి యాడ్ చేస్తున్నప్పుడు, ఇవి ఏదైతే నెంబర్స్ ఉన్నాయో అవి యాడ్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా సెంచరీ ఇయర్ కానీ ఆ సెంచరీ ఇయర్ కంటిన్యూ అవుతున్నాడు అంటే దీన్ని దాటుతున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో నెంబర్కి 1879 ఉంది, 89 ఉంది, దీనికి 11 ఇయర్స్ యాడ్ చేస్తున్నారు అనుకోండి. యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ 1900 వస్తుంది. లేదా 99 తీసుకున్నాను, అప్పుడు 11 ఇయర్స్ యాడ్ చేస్తే 1900 అండ్ ఆడ్ వస్తుంది, అంటే 1910 వస్తుంది. ఇప్పుడు 1910 వస్తున్నప్పుడు ఏంటంటే తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే ఏది క్రాస్ అవుతున్నారు మీరు? 1900 క్రాస్ అవుతున్నారు. 1900 లీప్ ఇయర్ అవుతుందా? అవుతుంది. అంటే ఎప్పుడైనా ఇక్కడున్న టేబుల్లో ఉన్న నెంబర్స్ యాడ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా సెంచరీ ఇయర్ వచ్చినా లేదా ఆ సెంచరీ ఇయర్ దాటుతున్నా సరే ఎట్టి పరిస్థితిలో ఈ టేబుల్ అనేది వర్కౌట్ అవ్వదు. మరి అటువంటి సందర్భంలో ఎలా చేసుకోవాలంటే త్రూ ఆప్షన్స్ చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా ఆప్షన్స్ చేసుకుంటా అంటే కనుక ఖచ్చితంగా మీరు చూడాల్సింది ఏంటంటే ఇచ్చిన ఇయర్కి దీనికి డిఫరెన్స్ చూడండి. ఇది ఎలాగ 1900 తప్పని తెలిసిపోయింది మనకి, నాన్ లీప్ ఇయర్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇది 1904 లీప్ ఇయర్, ఇవన్నీ లీప్ ఇయర్స్ వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి? ఇక్కడి నుంచి ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక్కడికి ఆల్రెడీ 28 సంవత్సరాలు కాబట్టి ఇంకో 4 ఇయర్స్ అంటే 32 ఇయర్స్ అయింది. ప్లస్ ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. ఎవ్రీ 4 ఇయర్స్కి లీప్ ఇయర్స్ వస్తుంది కాబట్టి అది క్లియర్గా రాస్తున్నాను. అంటే 76 ఒక లీప్ ఇయర్ వస్తుంది, తర్వాత 80 వస్తుంది, 84, 88, 92, 96. ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6. 32 ప్లస్ 6 వచ్చినాయి. ఇవన్నీ కలపండి 6. 32 ప్లస్ 6 అంటే 38. మీరు ఏం చెక్ చేసుకోవాలంటే అవి టోటల్ చేసినది అంటే ఇయర్స్ గ్యాప్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. ఓకే, ఇయర్స్ గ్యాప్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ బై 7 ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు చూడండి 38 7లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వట్లేదు. 38 7లో క్యాన్సిల్ అవ్వట్లేదంటే ఇది కూడా తప్పు. 1912 చెక్ చేయండి. 1912 చెక్ చేస్తే ఎన్ని ఇయర్స్ కనబడుతుంది? 40 ఇయర్స్ కనబడుతుంది. 72 నుంచి 12 అంటే 40 ఇయర్స్. 40 ప్లస్ ఇక్కడికి ఆల్రెడీ మనకి 1, 2, 3 సారీ ఇక్కడ ఇంకొక లీప్ ఇయర్ రాయలేదు. 96 తర్వాత 4 కదా, 4 39 అండి. 7 లీప్ ఇయర్స్. 39/7 అవ్వట్లేదుగా. ఓకే, తర్వాత చూడండి 40 ప్లస్ 1, 2, 3, 4, 5, 6, 7 రాస్తాం. ప్లస్ తర్వాత ఇంకేమున్నాయి? 90, 04 వరకు రాస్తాం కదా. 04 తర్వాత 08, 12, 1, 2, 7 + 2 అంటే 9 వచ్చినాయి. 40 + 9 ఎంత అండి? 49 7లో క్యాన్సిల్ అవుతుందా లేదా? ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది. ఎప్పుడైతే 7లో క్యాన్సిల్ అయ్యిందో, అదే చెప్పాను ఇక్కడ, ఈ టోటల్ చేసినది 7తో ఎప్పుడైతే పర్ఫెక్ట్గా క్యాన్సిల్ అయిందో అప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా 47/7 అవుతుంది కాబట్టి 1912లో రిపీట్ అవుతుంది. అందుకని టేబుల్ గుర్తుపెట్టుకోవడం ఒక పద్ధతి, టేబుల్ గుర్తుపెట్టుకోవడంతో పాటు ఎడిషన్కి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ కనుక గుర్తుపెట్టుకోకపోతే డైరెక్ట్గా మీరు టేబుల్ ప్రకారం చేస్తే 1900 ఆన్సర్ పెడతారు, ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో తప్పు అవుతుంది. అందుకని ఇచ్చిన ఇయర్ కనుక లీప్ ఇయర్ అయినప్పుడు దానికి 28 యాడ్ చేస్తే మనకు వచ్చేది లీప్ ఇయర్ అయ్యి ఉండాలి. ఒకవేళ లీప్ ఇయర్ కాకపోయినప్పుడు ఏంటంటే సెంచరీ ఇయర్ కనుక ఏదైనా ఎగ్జాక్ట్గా వచ్చినా అది దాటుతున్న సెంచరీ ఇయర్ కనుక నాన్ లీప్ ఇయర్ కనుక అయ్యి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో త్రూ ఆప్షన్స్ చేయాలి. ఆప్షన్స్ ఎలా చేయాలంటే ఇచ్చిన ఇయర్కి దీనికి డిఫరెన్స్ చూడండి, మధ్యలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో అన్ని లీప్ ఇయర్స్ ప్లస్ ఈ డిఫరెన్స్ యాడ్ చేసినప్పుడు 7 or 7 మల్టిపుల్ అయినప్పుడు మాత్రమే ఆ క్యాలెండర్ సేమ్ రిపీట్ అవుతుంది. ఎందువల్ల ఎప్పుడైతే 7తో డివిజన్ చేస్తామో 0 వస్తుంది. అక్కడ జనవరి 1వ తారీఖు సోమవారం వచ్చింది అనుకోండి, ప్లస్ 0 యాడ్ చేస్తే ఇక్కడ జనవరి 1వ తారీఖు కూడా 0 వస్తేనే, అదే మండే వస్తేనే అప్పుడు మండే + 0 = మండే అవుతుంది కాబట్టి సేమ్ క్యాలెండర్ రిపీట్ అవుతుంది అనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 18th March 1985 వెన్స్డే, దెన్ వాట్ ఈస్ ద డే ఆన్ 24th July 2000? ఏ డేట్గా డేట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి చూడండి. ఎందుకంటే ఇఫ్ కండిషన్లో ఉంది, మనకు తెలీదు. 18th March 1985 క్యాలిక్యులేట్ చేయండి. 18 మార్చ్ అంటే ఎంత? 3,
1985 అంటే 0, 85/4 అంటే 21/7. 21, 84 ఏమో 1 క్యాన్సిల్ అవుతుంది, 18 + 3 21 అంటే 1 అంటే ఏమొచ్చింది మండే. ఇది వదిలేండి, ఇది ఇక్కడ వెన్స్డే ఇచ్చాడు, అది ఒరిజినల్గా అవునో కదా మనకు తెలియదు, మనం ఒరిజినల్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఒరిజినల్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాం, ఒరిజినల్గా ఎంత డిఫరెన్స్ అయితే వచ్చిందో ఒరిజినల్ కాకపోయినా అన్ని రోజులే డిఫరెన్స్ వస్తుంది కదా, ఇప్పుడు అదే చేస్తాం. ఇక 24 జూలై 2005. 24 జూలై అంటే 6, 2005 అంటే 6, 5/4 అంటే 1/7. 6 + 1 7 క్యాన్సిల్ అయింది, 24, 25, 26, 27, 28 అంటే 1, 6 + 1 0 అంటే సండే. మండే నుంచి సండేకి వెళ్ళాలి. మండే నుంచి సండేకి వెళ్ళాలంటే ఎన్ని డేస్ ఎడిషన్ అవ్వాలి, 6 డేస్ ఎడిషన్ అవ్వాలి, అంతే కదా. మండే నుంచి సండేకి, మండేని కావుకుని వెనక్కి రాకండి, మండే నుంచి ముందుకు వెళ్తున్నాయి ఇక్కడ, ఎందుకంటే 85 నుంచి 2 అంటే ముందుకు వెళ్ళాలి. 85 అంటే మండే నుంచి సండే యాడ్ చేస్తే, మండే 7 డేస్ యాడ్ చేస్తే మండే వస్తుంది, 6 డేస్ వేస్తే సండే వస్తుంది, అంటే 6 డేస్ ఎడిషన్ అవ్వాలి. ఇక్కడ కూడా వెన్స్డేకి 6 డేస్ యాడ్ చేయించాలి. వెన్స్డేకి 7 డేస్ యాడ్ చేస్తే ఏమవుతుంది, వెన్స్డే అవుతుంది. 6 డేస్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ట్యూస్డే అవుతుంది. అదే ఆన్సర్ ఏమవుతుందంటే మంగళవారం, ట్యూస్డే. ఆ డేట్ క్యాలిక్యులేట్ చేయడం వస్తే డైరెక్ట్గా ఏ క్వశ్చన్ అయినా మనం చేసుకోవచ్చు. ఏదైనా ఫస్ట్ చెప్పింది అది ఆ టేబుల్ అది మనకు చెప్పుకున్నాం కదా, దాని ప్రకారం మన కోడ్స్ ప్రకారం చేస్తాం. అలాగే నెక్స్ట్ ఈ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, హౌ మెనీ టైమ్స్ 29th డేట్ కమ్స్ ఇన్ 400 years. చూడండి, 29th డేట్ అనేది 400 సంవత్సరాల్లో ఎన్నిసార్లు వస్తుందని అడుగుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. 29th, ఓన్లీ 29th అనే పదం వాడినప్పుడు డిసెంబర్, అది అప్పుడు మనం ఫిబ్రవరిలో క్యాలిక్యులేట్ చేయాలి. ఇక 29th అనేది ఇంచుమించు అన్ని నెలల్లోనే వస్తుంది మనకి, ఒక్క ఫిబ్రవరి మాత్రం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎలా చెప్పేసుకోవచ్చు, మామూలుగా మాట్లాడితే ఖచ్చితంగా ప్రతి సంవత్సరంలో మనకి 29 డేస్ అనేది మనం తీసుకుంటే కనుక 11 నెలల్లో ఖచ్చితంగా వస్తాయి. ఫిబ్రవరి పక్కన పెడుతున్నాను ఇక్కడ. ఓకే, మామూలు సంవత్సరాల్లో తీసుకుంటే, ఒక సంవత్సరంలో మీరు తీసుకుంటే ప్రతి నెలలోనే 29 వస్తుంది, ఒక ఫిబ్రవరిలో తప్ప. అంటే ఖచ్చితంగా 1 ఇయర్లో మనకి ఎన్నిసార్లు ఫిబ్రవరి 29th వస్తుంది, 29th అనే డేట్ 1 ఇయర్లో మనకి 11 టైమ్స్ వస్తుంది. అలాంటివి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అంటే 400 సంవత్సరాలు ఉన్నాయి. 400 × 11 అంటే అక్కడికి 4400 సార్లు వచ్చేసింది. అంటే 400 సంవత్సరాలు. ఇంకా మనం ఏంటంటే లీప్ ఇయర్స్ కౌంట్ చేయలేదు, చూసుకోండి తెలిసిన. ప్రతి సంవత్సరంలోని మనకి ఏంటంటే 11 టైమ్స్ గ్యారెంటీ వస్తే, అలాంటి 400 సంవత్సరాలు కట్టి 4. ఇప్పుడు ప్రతి 100 సంవత్సరాల్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి మనకు తెలియాలి. ప్రతి 100 సంవత్సరాల్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి మనకు తెలిసింది ఏంటి, 100th ఇయర్ లీప్ ఇయర్ కాదు. ఎందుకని ఇప్పుడే చెప్పాం, 400తో డివిజన్ అవ్వాలి. మామూలుగా లీప్ ఇయర్స్ కావాలంటే మనం ఏం చేస్తాం, 100తో 4తో భాగిస్తాం. 25 లీప్ ఇయర్లు ఉండాలి యాక్చువల్గా. ఒక 100 సంవత్సరాలు తీసుకుంటే మీకు ఎన్ని లీప్ ఇయర్లు ఉండాలి, 25 లీప్ ఇయర్లు ఉండాలి. కానీ ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటి, ఇందాక సెంచరీ ఇయర్ అనేది లీప్ ఇయర్ అవ్వాలంటే 400తో డివిజన్ అవ్వాలి. అంటే 100 అనేది లీప్ ఇయర్ కాదు, అవునా. 200 అనేది లీప్ ఇయర్ కాదు, 300 అనేది లీప్ ఇయర్ కాదు, 400 ఒకటే లీప్ ఇయర్, అవునా. ఇప్పుడు చూడండి, మొదటి 100 సంవత్సరాల్లో అంటే 1 నుంచి 100 సంవత్సరాలు గడిచింది అనుకోండి, ఇక్కడ వరకు కౌంట్ చేస్తే 25 రావాలి. కానీ 100వ సంవత్సరం లీప్ సంవత్సరం కాదు అంటున్నాం అంటే ఎన్ని రావాలి, 24 రావాలి, అవునా. అంటే ఆ సంవత్సరంలో 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. ఈ 100 సంవత్సరాల్లో 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. 24 లీప్ ఇయర్స్లోని కూడా మీకు ఏ డేట్ కనపడుద్ది, 29th ఫిబ్రవరి కనపడుద్దా లేదా, అది అంటే ఇది 29th ఫిబ్రవరి కనపడుతుంది. అంటే ఇది 29th ఫిబ్రవరి క్యాలిక్యులేట్ చేస్తాం. మళ్ళీ మనకి డేటే ఇంపార్టెంట్. ఓకే, తర్వాత 101 నుంచి 200 తీసుకున్నాం అనుకో, ఇక్కడ నుంచి కూడా 100 సంవత్సరాల గ్యాప్ ఉంది. 100 సంవత్సరాలు ఎన్ని ఉండాలి, 25 ఉండాలి. కానీ 200 ఇయర్ లీప్ ఇయర్ అవుతుందా, అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ 24 ఉంటాయి. తర్వాత 201 నుంచి 300 తీసుకున్నాను, ఈ 100 సంవత్సరాల్లో కూడా ఎన్ని ఉండాలి, 25 ఉండాలి. కానీ 300వ సంవత్సరం లీప్ ఇయర్ అవుతుందా, అవ్వట్లేదు. అంటే ఇక్కడ కూడా 24 ఉంటాయి. ఇప్పుడు 301 నుంచి 400 తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఈ 100 సంవత్సరాల్లో ఏమవుతుంది, 25 లీప్ ఇయర్లు వచ్చేస్తాయి. ఎందుకని 400 అనేది లీప్ ఇయర్ అవుతుందా లేదా, అంటే ఇప్పుడు 25th ఇయర్ కూడా కన్ఫర్మ్గా కౌంట్ చేయాలి. కాబట్టి అంటే 25 సంవత్సరాలు వస్తాయి. ఇవి ఎన్ని వచ్చినాయి చూడండి ఒకసారి, 400 సంవత్సరాలు కౌంట్ చేసాం అనేది లీప్ ఇయర్స్, దట్ ఈక్వల్ టు 97. ఓకే, 72 + 25 కదా 97. అంటే ఎడిషన్గా 29th మళ్ళీ ఎన్ని వస్తుంది, ఎన్నిసార్లు వస్తుంది,
97 టైమ్స్ వస్తుంది. అదే యాడ్ చేస్తాం అంటే ఆన్సర్ ఏమవుతుంది 4497. అది అందుకని సెంచురీ ఇయర్ అనేది లీప్ ఇయర్ 400 చేత భాగించబడితేనే లీప్ ఇయర్ అనే విషయం తెలిస్తేనే అప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేయగలం. అందుకని ఎవ్రీ సెంచురీ మనం చూడగానే అంటే కంగారులో ఏం జరగచ్చు అంటే కనుక 400 సంవత్సరాల్లో ఒకటి 25 సార్లు ఉంటాయి కానీ 4 25లో 100, ఈ యొక్క 4400 4500 కానీ పెట్టారనుకోండి ఆన్సర్ తప్పు అవుతుంది అన్నమాట. అలాగే ఒక్కోసారి ఏంటంటే దీన్ని కూడా నేను లాస్ట్లో కూడా ఏంటంటే 24 సంవత్సరాలు రాశాను. ఒకవేళ ఇది ఐడియా వచ్చింది ఒక 100 సంవత్సరాల్లో 24 ఉంటాయి కదా, 400 సంవత్సరాల్లో 424 సారీ 424 94 96 అని చెప్పి 96 యాడ్ చేసినా అది తప్పు అవుతుంది. అందుకని ఆప్షన్స్ కూడా చూడండి తెలివిగా ఫస్ట్ డైరెక్ట్గా ఇలా చూసి కంగారులో ఇది ఆన్సర్ పెడతాయి. ఎందుకంటే 29 చూసి ఫిబ్రవరి పక్కన పెట్టేసేసి 11 సార్లు వస్తుంది అని చెప్పేసి ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది అనుకోండి, అది తప్పే. ఓకే సారీ అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది, ఇది మనకు లీప్ ఇయర్స్ కాన్సెప్ట్ కౌంట్ చేసేది. ఇక్కడ మిగిలిన అన్ని నెలల్లో కూడా ఖచ్చితంగా 29 డేట్ వాడు ఎందుకంటే 29th డేట్ మాత్రమే అడిగాడు. అదే ఫిబ్రవరి 29th ఎన్నిసార్లు వస్తుందంటే ఇది ఆన్సర్ అవుతుంది. ఫిబ్రవరి 29th ఎన్నిసార్లు వస్తుందంటే అప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేయాలి. అలా కాకుండా ఓన్లీ 29th అన్నాడు కాబట్టి అది క్యాలిక్యులేట్ చేయాలి, ఇది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఆన్సర్ ఏమవుతుంది 4497. ఓకే నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. మంచి క్వశ్చన్స్ అడిగాడు. యాక్చువల్గా అన్నీ కూడా డిఫరెంట్ వేలో అడిగాడు క్వశ్చన్స్. ఏదైనా ముందు డేట్ క్యాలిక్యులేట్ చేయడం అనేది ఒక పద్ధతి, లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ కాన్సెప్ట్లో అది చూడండి. తర్వాత క్లాక్కి సంబంధించి క్వశ్చన్ కనబడుతుంది. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 hands ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ 4 hours 40 minutes? టైం 4 గంటల 40 నిమిషాలు గనక అయితే యాంగిల్ ఎంత అవుతుంది? 440 అంటే ఎలా రాసుకుంటామనో ఇలా డైరెక్ట్గా ఫార్ములాస్ ఏమి యూజ్ చేయకుండా డైరెక్ట్గా చేసే విధానం ఏంటి, దీన్ని నిమిషాల కింద కన్వర్ట్ చేయండి. 4 అంటే ఎన్ని నిమిషాలు మనం చెప్తాం. మనం 1 అంటే 5 minutes, 2 అంటే 10 minutes, 3 అంటే 15 minutes, 4 అంటే 20 minutes అలా కౌంట్ చేస్తాం కదా. అప్ టు 55 అంటే 11, 12 మళ్ళీ ఏమని చెప్తాం 0 అని చెప్తాం. ఓకే అదే ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డైరెక్ట్గా షార్ట్ కట్ చెప్తాను. డైరెక్ట్గా మీరు ఫార్ములా మనం తీసుకుంటే ఇది ఫార్ములా theta ఈక్వల్ టు 11/2 minutes మైనస్ 30 hours మాడ్యులస్, లేదా theta ఈక్వల్ టు 30 hours మైనస్ 11/2 minutes మాడ్యులస్. ఇక్కడ మాడ్యులస్ ఎందుకు యూజ్ చేస్తాం, మైనస్ వాల్యూ తీసుకోకుండా ఓన్లీ పాజిటివ్ వాల్యూ మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫార్ములా. నేను ఇక్కడ ఫార్ములా ఏమీ చెప్పట్లేదు, డైరెక్ట్గా నోట్ లెక్క కింద మనం చేసుకుని అలవాటు చేసుకుంటే నోట్ లెక్క. 4 అంటే ఎన్ని నిమిషాలు 20 నిమిషాలు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ రెండు నెంబర్స్కి డిఫరెన్స్ చూడండి. 40కి 20కి డిఫరెన్స్ ఎంత 60, దాన్ని 6తో మల్టిప్లై చేయండి 120. సెకండ్ స్టెప్ ఇక్కడ ఎంత నెంబర్ ఉందో దాన్ని హాఫ్ చేయండి, ఇక్కడ ఏ నెంబర్ ఉందో దాన్ని హాఫ్ చేయండి 20. చెక్ చేసుకోవాల్సింది ఏంటి, ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ తక్కువ ఉంటే ఇలా కంపేర్ చేయండి. ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ తక్కువ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాం, అదే ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ ఎక్కువ ఉంటే యాడ్ చేస్తాం. ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాం, దట్ ఈజ్ 100. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకోండి, 720 అన్నాడు అనుకో. 7 అంటే ఎన్ని నిమిషాలు 35 minutes. డిఫరెన్స్ ఎంత 15 ఇంటూ 6 90 degrees. 20ని హాఫ్ చేయండి 10. చెప్పిన మాట దీంతో ఇది కంపేర్ చేయాలి. ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ ఎక్కువ గనక ఉంటే అప్పుడు యాడ్ చేయాలి, యాడ్ చేస్తే 100 degrees. అది ఓకే. ఈ ఫార్ములాస్ ఏమి యూజ్ చేయకుండా డైరెక్ట్గా నోట్లోకి ప్రాక్టీస్ చేస్తే ఇక్కడే ఆన్సర్ చేసేసుకోవచ్చు మీరు. ఎందువల్ల 440 అంటే 4 అంటే 20, 20కి డిఫరెన్స్ ఎంత 120, 20 ఇంటూ 6 120. 20లో సగం ఎంత 40లో సగం ఎంత 20. 120లో 20 తీసేస్తే ఏమవుతుంది 100 degrees. అయిపోయిందా లేదా? దీన్ని మళ్ళీ పెన్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే ఫార్ములా కాన్సెప్ట్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి, డైరెక్ట్గా ఇలా చేయడానికి గుర్తుపెట్టుకోండి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి, ఇది కూడా యాంగిల్ బిట్వీన్ ద 2 hands, కానీ ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఇచ్చాడు చూడండి. 4 hours 46 4/11 minutes. 4 hours 46 4/11 minutes. మరి దీనికి మనకు చేయాలి, దీనికి కూడా ఇదే కాన్సెప్ట్ అండి. 7 అంటే ఎంత 35. ఫస్ట్ డిఫరెన్స్ చూడండి, 46 4/11లోంచి 35 తీసేయండి. తీసేస్తే ఎంత 46లోంచి 35 తీసేస్తే 11 4/11 అవునా. దట్ ఈక్వల్ ఎంత అవుతుంది 121 120
1 ప్లస్ అంటే 125/11 ఇంటూ 6తో మల్టిప్లై డిఫరెన్స్ తీసుకుంటారు 6తో మల్టిప్లై, లేదా దీనికంటే ఇలా మిక్స్డ్లో మార్చాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అలాగే చేసుకోండి ఇంకా ఈజీ అవుతుంది. 11 ఇంటూ 4/11. ఓకే, 11 ఇంటూ 4/11 అంటే ఎంత? 6తో మల్టిప్లై చేయాలి కదా, 66. మరి దీన్ని కూడా ఎందుకని 44 ఎప్పుడన్నా ఇలా ఫ్రాక్షన్ ఉంటే దీని అర్థం ఏంటి? ప్లస్ ఉన్నట్టు అర్థం, అవునా? ఎప్పుడన్నా 11 4/11 ఉందంటే దీని మీనింగ్ ఏంటి? 11 ప్లస్ 4/11. దీన్ని మీరు ఇప్పుడు 6తో మల్టిప్లై చేస్తున్నారనమాట. అంటే 6 ఇంటూ 11 66, 6 4s are ఎంత? 24/11. ఇప్పుడు మార్చుకోండి. 11 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. 68 2/11. ఇది ఫస్ట్. సెకండ్ స్టెప్ చూడండి. సెకండ్ స్టెప్ చెప్పింది అంటే ఇందులో హాఫ్ చేయమన్నాను. 46 4/11 హాఫ్ చేయమన్నా, అవునా? హాఫ్ చేయండి. హాఫ్ చేస్తే ఎంత? దీన్ని ఇంటూ హాఫ్. ఇది కూడా అంతే, ఇలా అనుకోండి. 46 ఇంటూ హాఫ్ ప్లస్ 4/11 ఇంటూ హాఫ్. ఈజీ అవుతుంది క్యాలిక్యులేషన్. ఇది 23 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే ఇది 23. 2 క్యాన్సిల్ అవుతుంది, 2/11. అది మనకి ఇప్పుడు ఏం చూడాలి చూడండి. దీనికంటే ఈ వాల్యూ ఏముంది? తక్కువ ఉంది. 46 కంటే 35 తక్కువ కదా, తీసేయాలి. అంటే తీసేయాలి. తీసేస్తే 2/2లోని తీసేస్తే ఎంత? 0. 8లోంచి 3 పోతే 5. 6లోంచి అంటే 45. ఎన్ని డిగ్రీస్ వచ్చింది? 45 డిగ్రీస్ వచ్చిందా లేదా? 45 డిగ్రీస్. అది క్యాలిక్యులేషన్ కొంచెం స్పీడ్గా చేస్తే తప్పదు మరి, ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఏంటంటే ఇలా ఇస్తే మనం చేసేస్తున్నాం, ఫార్ములా యూజ్ చేసి కూడా ఇలా చేసేస్తున్నాం స్పీడ్గా. ఇక్కడ మనం మరి ఫార్ములా యూజ్ చేసుకున్నట్టు ఇలా ఫ్రాక్షన్స్లో ఇస్తే ఎంత టైం వేస్ట్ అయిపోతుంది చెప్పండి? 30 ఇంటూ అవర్స్ మల్టీప్లైస్ 11 to మినిట్స్ అంటే ఆ మినిట్స్ని ఫ్రాక్షన్లో వేసుకొని క్యాలిక్యులేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? దానికంటే ఏంటంటే ఇలా చేయడానికి ప్రయత్నం చేస్తే మీకు ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. 35 డిఫరెన్స్. ఫ్రాక్షన్ మాత్రం మర్చిపోకండి. 11 4/11 అంటే ఎప్పుడైనా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది అంటే కనుక ఇక్కడ ప్లస్ ఉందని అర్థం. పొరపాటున కనుక ఇంటూ చేశారంటే తప్పు, తెలిసిన? ఎప్పుడు ఫ్రాక్షన్ ఇచ్చినా సరే ఇది. అలాగే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇలా తీసాను, 66లోంచి 65/11 తీయాలనుకోండి. ఇక్కడ కూడా పొరపాటు ఏం చేస్తున్నారంటే 66లోంచి 65 తీసేసిన తర్వాత 1 5/11 అని రాసేస్తున్నారు, తప్పది, తెలిసిన? 66లోంచి 65 5/11 తీసేయమంటే ఏం చేస్తుంటే 60లోంచి 65 తీస్తే 1, ఆ 5/11 అలా ఉంది అని చెప్పి అది తీసేస్తున్నారు, తప్పనమాట. ఎలా తీసేయాలి? ఎప్పుడు ఫ్రాక్షన్కి 1 పక్కన పెట్టుకోవాలి, ప్లస్ 65. అది 65కి 65 క్యాన్సిల్ అయిపోతుంది. 1లోంచి ఏ ఫ్రాక్షన్ తీసినా ఎప్పుడైనా సరే 1లోంచి ఒక ఫ్రాక్షన్ కనుక తీసేస్తే మళ్ళీ ఎల్సిఎం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయకూడదు. జస్ట్ డిఫరెన్స్ బై డినామినేటర్, అంటే దీనికి దీని డిఫరెన్స్ 6/11 అంతే ఆన్సర్. అదే కనుక మీరు మామూలుగా ఇలా చేసేస్తే 65 1 రాసి 1 5/11 రాస్తే ఎంత తప్పు వచ్చింది చూడండి, అలా సంబంధమే లేదనమాట. అందుకని ఏదైనా పెద్ద ఫ్రాక్షన్లోంచి 67లోంచి 65 5/11 తీసేయాలనుకోండి, ఇమీడియట్గా ఏం రాయాలి? దీన్ని ఈ ఫ్రాక్షన్కి 1 పక్కన పెట్టుకొని రిమైనింగ్ నెంబర్ రాసుకోండి 66. 66లోంచి 65 తీసేస్తే ఎంత? 1. 1లోంచి 5/11 అంటే 6/11 అనమాట. 1లోంచి ఏ ఫ్రాక్షన్? 1లోంచి 29 తీసేయమన్నాడు అనుకోండి, ఎంత అవుతుంది? 29లోంచి 21 తీసేయండి, 8/29 ఆన్సర్ అవుతుంది అనమాట. అది మళ్ళీ ఎల్సిఎం 29 రాసి మల్టిప్లై చేసి ఇవన్నీ చేయకూడదు, తెలిసిందా? అది ఇక్కడ అలవాటు చేసుకుంటే ఫ్రాక్షన్లో డైరెక్ట్గా, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇచ్చి మినిట్స్లో ఇచ్చినా సరే మనం ఏంటంటే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, డైరెక్ట్గా ఇచ్చినా సరే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, క్యాలిక్యులేషన్ మాత్రం కొంచెం జాగ్రత్త చూస్తాం. క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్లస్ అని అనుకోకపోతే ఏమవుతుంది? గబుకుని ఇక్కడ కూడా చేసి పొరపాటుదే 6 16 66 అని చెప్పి 66 4/11 అని రాస్తారు. 66 4/11 రాస్తారంటే తప్పు, తెలిసిందా? అది ఓకే. నెక్స్ట్ చూడండి. అట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 o'clock and 5 o'clock ద 2 hands ఆఫ్ ఎ క్లాక్ బి అట్ అన్ యాంగిల్ ఆఫ్ 80 degrees. 80 డిగ్రీల కోణం అడుగుతున్నాడు. మామూలుగా మనం 0 degrees కోణం అంటే ఒక యాంగిల్ అంటే మనం ఏం చెప్తామంటే 1 time అవుతుందని చెప్తాం. 180 degrees 1 time అవుతుందని చెప్పి రైట్ యాంగిల్ 2 times అవుతుంది. మరి ఇక్కడ 80 degrees అంటే అదర్ యాంగిల్ కనబడుతుంది. అదర్ యాంగిల్ ఎప్పుడైనా ఇస్తే మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎప్పుడైనా సరే అదర్ యాంగిల్ అనేది 1 hourలో ఎన్నిసార్లు మనకు కనబడుతుందంటే
2 టైమ్స్ కనబడుతుంది. ఎవ్రీ అవర్లో మనకి 2 టైమ్స్ అదర్ యాంగిల్ అంటే 2 టైమింగ్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలనే విషయం తెలియాలి. మరి ఇక్కడ ఎలా చేస్తామంటే కనుక డైరెక్ట్గా ఫార్ములాస్ యూజ్ చేసుకుంటే ఇందాక నేను చెప్పాను కదా 2 ఫార్ములాస్, ఈ 2 ఫార్ములాస్లో ఒకసారి 80 డిగ్రీస్ యూజ్ చేసుకుని ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అలాగే ఇక్కడ 80 డిగ్రీస్ రాసుకుని ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి మామూలుగా ఫార్ములా ప్రకారం అయితే. కానీ ఇక్కడ మనం ఏంటంటే డైరెక్ట్గా ఎలా చేస్తామంటే ఎప్పుడైనా సరే 4 o'clock అండ్ 5 o'clock 80 డిగ్రీస్ ఎప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి, అదర్ యాంగిల్ ఎప్పుడైనా కనబడింది అంటే ఇది 6తో డివిజన్ అవుతుందో లేదో చూసుకోండి. 80 అనేది 6తో డివిజన్ అవుతుందా, అవ్వట్లేదంటే దీన్ని మీరు మినిట్స్లోకి మార్చలేరు అని అర్థం. ఎప్పుడైతే దీన్ని మినిట్స్లోకి మార్చలేరో దాన్ని యాంగిల్లో కన్వర్ట్ చేయాలి. ఎలా యాంగిల్లో కన్వర్ట్ చేస్తా అంటే 4 అంటే ఎన్ని మినిట్స్ 20, ఎవ్రీ మినిట్కి ఎన్ని డిగ్రీస్ 6 degrees, దట్ ఈజ్ 120. ఇది ఫస్ట్ కన్వర్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ యూనిట్స్ సేమ్ ఉండాలండి. ఇక్కడ యాంగిల్లో ఉంటే ఇక్కడ కూడా, ఇక్కడ మినిట్స్లో ఉంటే ఇక్కడ మినిట్స్ ఉన్న తర్వాత మీరు 2 ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే చూడండి, డైరెక్ట్గా చూడండి 120 మైనస్ 80, సెకండ్ స్టెప్ 120 ప్లస్ 80. అది ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈ నెంబర్లోంచి ఈ నెంబర్ తీసేయండి, సెకండ్ ఈ నెంబర్కి ఈ నెంబర్ కలపండి, దట్ ఈక్వల్ టు 40 200. ఓకే 40 200. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టైం కావాల్సింటే 2/11 అనే కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేయండి. అంటే 80/11. 80/11 అంటే ఎన్ని టైమ్స్ కదండి 7, 3/11 minutes. అంటే ఫస్ట్ టైం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది 4 7 3/11 minutes దగ్గర ఫస్ట్ మీకు 80 degrees కనబడుతుంది. సెకండ్ చూడండి 400/11 36 4/11 minutes. ఎందువల్ల 366 ప్లస్ 4 396 ప్లస్ 4 అంటే 400 సరిపోయిందా, అంటే 336 4/11. సెకండ్ టైం 436 4/11. 2 టైమింగ్స్ అనమాట. ఇదొక టైమింగ్, ఇదొక టైమింగ్. చెక్ చేసుకున్న ఆప్షన్లో 7 3/11 ఉంది, 36 4/11 కూడా ఉంది. అందుకే థర్డ్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు మీకు, బోత్ 1 and 2 ఇక్కడ ఫ్రేమ్ అవుతుంది అండ్ ఇక్కడ కూడా ఫ్రేమ్ అవుతుంది. మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ టైం ఏమైంది 4 7 3/11 వచ్చిందా, వచ్చింది. సెకండ్ టైం 436 4/11 వచ్చిందా, వచ్చింది. అందుకని ఎప్పుడైనా సరే ఫార్ములాస్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా చేసేదానంటే అదర్ యాంగిల్ ఎప్పుడు కనబడినా మీకు 2 సార్లు ఫ్రేమ్ అవుతుందనే విషయం తెలియాలి ఎవ్రీ అవర్లో. అంటే 2 టైమింగ్స్ నేను క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మామూలుగా అయితే ఫార్ములాస్ యూజ్ చేసుకుంటే కనుక ఇందాక చెప్పిన ఫార్ములాస్లో టీటా ప్లేస్లో ఒకసారి 80 రాసి ఈ ఫార్ములా అప్లై చేయాలి. అలాగే టీటా ప్లేస్లో ఒకసారి 80 రాసి ఈ ఫార్ములా అప్లై చేస్తే మీకు 2 టైమింగ్స్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫార్ములాస్ అన్నీ మనం పక్కన పెడుతున్నాం కానీ డైరెక్ట్ స్టెప్ ఏంటంటే ఇది ఎప్పుడు చెక్ చేసుకోండి. అదర్ యాంగిల్ ఎప్పుడు ఇచ్చినా సరే 6తో డివిజన్ అవుతుందా లేదా, 6తో కనుక డివిజన్ అయితే దాన్ని మినిట్స్లో కన్వర్ట్ చేస్తారు. 6తో డివిజన్ అవ్వట్లేదు కాబట్టి ఏం చేస్తామంటే ఇమీడియట్గా మనం దీన్ని యాంగిల్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఎప్పుడు సేమ్ యూనిట్స్లోకి రావాలి. వచ్చిన తర్వాత ఇందులోంచి ఫస్ట్ ఈ నెంబర్ తీసేయండి, ఇందులోంచి ఈ నెంబర్ కలపండి, ఒకసారి కలపండి, ఒకసారి తీసేయండి. తీసిన తర్వాత కాన్స్టెంట్ వాల్యూ 2/11తో మల్టిప్లై చేయండి. 2/11తో మల్టిప్లై చేసిన తర్వాత ఆ క్యాలిక్యులేషన్ చేస్తే మనకు కావాల్సిన టైం వస్తుంది. ఎక్కడైతే ఫ్రేమ్ అవుతుందో అది మనం డైరెక్ట్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఇది అదర్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేసే విధానం. నెక్స్ట్ ఓకే చూడండి, ఈ సెక్షన్లో మనకి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. క్యాలెండర్, క్లాక్, క్యూబాయిడ్ సంబంధించి క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. ఓకే, ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకునండి. పాయింట్స్ మాత్రం బాగా 1కి 2 సార్లు వీడియో చూస్తే మీకు ఏమవుతుందంటే ఆ పాయింట్స్ మర్చిపోకుండా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకవేళ మర్చిపోయిన ఒకసారి వీడియో చూసుకుంటే కనుక అది అక్కడ క్లారిటీ. అందుకే నేను ప్రతిదీ క్లియర్గా మీకు రాసి ఇక్కడ చెప్పడం జరిగింది. అందుకని మీరు చూసుకోవడానికి మనం ఎక్కువ ప్రయత్నం చేస్తే ఏంటంటే ఇది షార్ట్ కట్స్ని ఎగ్జామినేషన్లో మీరు డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జామినేషన్లో ఎంత తక్కువ టైం అంటే నేను ఇక్కడ ఇవన్నీ క్లియర్గా చెప్పాను. తర్వాత ప్రాక్టీస్లో మీకు ఏమవుతుందంటే డైరెక్ట్గా ఇది 120 అనగానే తీసేస్తే 42/11 అంటే 11/11 కాబట్టి 80/11 డైరెక్ట్గా స్టెప్ రాయొచ్చు. అలాగే 120 + 80 అంటే 200 డబల్ చేస్తే 400/11 డైరెక్ట్గా స్టెప్ రాయొచ్చు. ఇవన్నీ కూడా రాయాల్సిన అవసరం లేదు.
అది అందువల్ల అవి ప్రాక్టీస్లో మాత్రం అయితే షార్ట్ కట్స్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసినట్టు దాన్ని అప్లై చేయడం అనేది రావాలి అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే అలవాటు అవుతుంది. బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలాగే వీడియోస్ని అది షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అది కూడా చెప్పండి, ఫాలో అవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.